మాజీ మంత్రి రోజా మరోసారి టీవీ ఫీల్డ్లో అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తమిళ టీవీ ఛానల్లో అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఓడిపోయిన తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. 1-2 సార్లు బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ ఆమె తిరుపతిలో చేసిన టికెట్ల దందా, మంత్రిగా చేసిన అవకతవకల వ్యవహారాలపై విస్తృతంగా ప్రచారం జరగడం, ఫిర్యాదులు కూడా సంబంధిత అధికారులకు అందడంతో సైలెంట్ అయిపోయారు. చెన్నైలోనే ఉంటున్న రోజా వచ్చే 5 ఏళ్ల కాలం ఖాళీగా ఉండలేవని ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. తమకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్లో జడ్జి అవకాశం కోసం మళ్ళీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అలాగే తమిళ టీవీ ఛానల్లోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. గతంలో కొన్ని షోలకు రోజా పనిచేశారు. అయితే మల్లెమాల నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఆమెపై పొలిటికల్గా నెగిటివ్ ఇమేజ్ ఎక్కువగా ఉండడంతో సమస్య అవుతుందని ఆలోచిస్తున్నారని అంటున్నారు. తమిళనాడులోని టీవీ ఛానల్ నుంచి ఆమెకు 1-2 అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. రోజా భర్త సెలవుమణి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజా ఇప్పుడల్లా రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశం లేవని, మరో 2 ఏళ్ల వరకు చుట్టపు చూపుగానే నియోజకవర్గానికి వెళ్తారని, ఏపీకి వస్తారని అంటున్నారు.